కాకినాడ జిల్లాలో పచ్చ ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఇసుక మాఫియా బరితెగించింది. కిర్లంపూడి మండలం కృష్ణవరం ముక్కోలు వద్ద ఏలేరు నదిలో అక్రమంగా ఇసుక మట్టి తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీలతో ఏలేరు నదిని చింద్రం చేసేస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. అయినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏలేరు వరదలతో ఇటీవల పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలు ఎన్నడూ లేనంతగా నీట మునిగిపోయాయి. పర్యావరణానికి హాని కలిగేలా తవ్వకాలు జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఒక పక్కన ఇసుక మాఫియా జరుగుతోంది, మరో పక్క మట్టి మాఫియా కూడా జరుగుతున్నా కూడా, పర్యావరణానికి ఇంత హాని జరుగుతున్నా కూడా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడడం లేదు. దీనిపై నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కార్తీక్, మనం చూసినట్లయితే జగ్గంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంటే ఏలేరుకి సంబంధించిన కాలువ నదిలో ఇసుక, అదేవిధంగా మట్టి మొత్తం రాత్రి పగలను తేడా లేకుండా దోపిడీ చేస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున ఇక్కడ మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంత స్థాయిలో దోపిడీ జరుగుతున్నా సరే పక్కనే ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం డిప్యూటీ సీఎం, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో రైతాంగం నుంచి కూడా అది ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల ఏలేరుకు వరదలు వచ్చిన సమయంలో దాదాపు ఏలేరు ప్రాజెక్టు వద్ద 18 లక్షల వాటర్ నిలవడం జరిగింది. దిగువకు 2 టీఎంసీల మీద విడుదల చేయడంతో పెద్ద ఎత్తున పెద్దాపురంతో పాటుగా పిఠాపురం నియోజకవర్గంలో పంట పొలాలు, గ్రామాలకు సైతం నీట మునిగిన పరిస్థితి. ఇంత పెద్ద స్థాయిలో నష్టం వాటికి పర్యావరణానికి హాని కలిగిస్తున్నా సరే డిప్యూటీ సీఎం మౌనంగా ఉన్నాను. ఇలాంటి దోపిడీని పట్టించుకోవడం పట్ల ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం సంబంధించి కృష్ణవరం, ముక్కోలు ఈ 2 గ్రామాల్లో పెద్ద ఎత్తున మట్టి ఇసుక మాఫియా జేసీబీల సాయంతో తోడేస్తున్న ఆ నదిని చిందం చేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కేవలం ఇటీవల మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు ఆ లాండ్ ఆర్డర్ సమస్యలను ప్రస్తావించారు తప్ప కానీ పోలీసుల మీద ఇతర అధికారుల మీద యాక్టివ్ చేసినా కానీ పెద్ద ఎత్తున జిల్లాలో దోపిడీ జరుగుతున్నప్పుడు కూడా పర్యావరణానికి హాని కలిగే నదిని జేసీబీల సాయంతో చిన్నం చేస్తున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారనే దాని మీద పలు విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే దాదాపు ఆ లారీ ద్వారా ఇసుకని కృష్ణవరం నుంచి తోలుకెళ్తున్నారు. దీనికి 10,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మట్టికి సంబంధించి ముక్కోలు వద్ద ట్రాక్టర్ కు 3,000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంత నిలువెత్తున దోపిడీ చేస్తున్నప్పుడు కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై చాలా విమర్శలు వెలువెత్తుతున్నాయి. కార్తీక్, రైట్ రాజు.